హాయ్ ఫ్రెండ్స్, సముద్రగని అనన్య హీరో హీరోయిన్లుగా నటించిన తిరుమాణిక్కం ఈ సినిమా తమిళ్లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి నందా పెరియసామి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. మాణిక్కం లాటరీ టికెట్లు అమ్ముతూ భార్య పిల్లలతో హ్యాపీగా ఉంటూ ఉంటాడు. అతని దగ్గరికి ఒక ముసలాయన లాటరీ టికెట్ కొనడానికి ఏదో ఒక ఊరి నుంచి వస్తాడు. అతను తెచ్చుకున్న డబ్బులు పోతాయి. అయితే ముసలాయనని జాలిపడి అతని దగ్గర డబ్బులు తీసుకోకుండా ఇతనే తిరిగి 200 ఇచ్చి అతను ఊరికి పంపిస్తాడు. ఆ లాటరీ టికెట్ అతను డబ్బులు ఇచ్చి తీసుకెళ్తానని మాణిక్యం దగ్గరే ఉంచుతాడు. అయితే అనుకోకుండా ఆ లాటరీ టికెట్కే ₹1,00,00,000 ప్రైజ్ వస్తుంది. మాణిక్యం భార్యకి తెలుస్తుంది. ఇంట్లో అప్పులు, కూతురికి ఆపరేషన్ ఇవన్నీ చేయించాలంటే ఆ డబ్బు కావాలని అతను డబ్బులు ఇవ్వకుండా ఆ టికెట్ తీసుకున్నాడు కనుక ఆ టికెట్ మనదే అని ఉంచేయమంటుంది. అయితే తన గతాన్ని గుర్తు తెచ్చుకొని ఎప్పుడు తప్పు చేయకూడదని గట్టి నిర్ణయం తీసుకున్న మాణిక్యం ఆ లాటరీ టికెట్ తీసుకున్న తాతని వెతుక్కుంటూ వెళ్తాడు. అతని ఊరు మాత్రమే తెలుసు, కానీ అతను ఎక్కడ ఉంటాడో తెలీదు. అతను వెతుక్కుంటూ బస్సులో ప్రయాణిస్తాడు. ఈ లోపు అతన్ని ఆపడం కోసం అతని బావమరిది, అతని పెదనాన్న, పోలీసులు ఇలా చాలా మంది ట్రై చేస్తారు. ఓ పక్క అతన్ని ఆపుదామని అందరూ ట్రై చేస్తుంటే మాణిక్యం మాత్రం తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఆ టికెట్ కొన్న తాతను వెతుక్కుంటూ వెళ్తాడు. అసలు అతని గతం ఏంటి, ఎందుకు అంతలా స్థిర నిర్ణయం తీసుకున్నాడు, అతని నిర్ణయం మంచిదా కాదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. దర్శకుడు పెరియసామి చాలా మంచి కథని చాలా అద్భుతంగా చెప్పాడని చెప్పొచ్చు. ఒక గొప్ప కథని అంతే గొప్పగా దర్శకత్వం వహించడం చాలా కష్టం ఈ రోజుల్లో. ఎందుకంటే ఈ సినిమాలో మాణిక్యం తన చిన్నప్పుడు తీసుకున్న ఒక మంచి నిర్ణయం అతని జీవితాన్ని ఎలా నిలబెట్టిందో, ఈ దర్శకుడు పెరియసామి తీసుకున్న మంచి నిర్ణయం అంటే కథని చెడగొట్టకుండా చక్కగా చెప్పడం నిజంగా గొప్పదని చెప్పొచ్చు. ఎక్కడా కూడా పక్కకు వెళ్లకుండా చాలా చక్కగా చెప్పాడు కథని. కొన్ని సీన్లు అయితే ఏడుపు వస్తాయి. ముఖ్యంగా నత్తితో మాట్లాడే తన కూతురితో హీరో తన ఫ్లాష్ బ్యాక్ చెప్పి తను చేసేది మంచిదా కాదా అని అడిగే సీన్లో ఖచ్చితంగా అందరికీ కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి. క్లైమాక్స్లో కూడా చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా కళ్ళ నీళ్ళు పెట్టుకుంటారు. సముద్రగానికి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి అని చెప్పొచ్చు. చాలా బాగా చేస్తాడు ఇలాంటి పాత్రలు. ఆయన అలాగే చేశాడు. ఇక తాత పాత్రలో భారతీ రాజా చాలా బాగా చేశారు. ఆయన కష్టాలు ఆయనవి. ఆయన కష్టాలు తీర్చడానికి దేవుడు ఏం చేశాడు అన్నది కూడా బాగా చూపిస్తాడు. ₹500కి ₹1,00,00,000 ఇచ్చాడు అన్నది దేవుడు హైలైట్ గా చూపిస్తాడు పెరియసామి. అలాగే నీతికి నిజాయితీకి ఒక మనిషి కట్టుబడి నిలబడితే అతను మొదట్లో తప్పులు చేసిన వాడైనా అతను ఖచ్చితంగా అతనికి మంచి జరుగుతుంది అన్నట్టు చూపిస్తాడు సినిమాలో. మాణిక్యం చేసే బస్సు ప్రయాణం, అప్పుడప్పుడు కొన్ని కామెడీ క్యారెక్టర్లు, బస్సు డ్రైవర్లు, ఏనుగులతో చాలా చక్కగా సరదాగా సాగిపోతుంది. అక్కడక్కడ కొంచెం అడ్డం వచ్చినట్లు అనిపించిన ఆ సీన్లు సినిమాని ముందుకు నడిపిస్తాయి. అంటే అడుగడుగున మంచి చేసేవాడికి ఆ దైవం తోడుగా ఉంటాడు అన్నట్లు చూపిస్తూ ఉంటాడు దర్శకుడు పెరియసామి. ఫోటోగ్రఫీ అదిరిపోతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. పాటలు అంత గొప్పగా లేవు, ఏదో టైంపాస్కి అలా పాటలు వెళ్ళిపోతాయి. కేరళలోని అందమైన లొకేషన్స్లో అద్భుతంగా తీశారు. అనన్య పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. ఆడవాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు డబ్బు విషయంలో అన్నది ఎగ్జాక్ట్గా చూపిస్తాడు ఈ సినిమాలో. కొన్ని పాత్రలు ఉన్నాయి కానీ వాటికి పర్ఫార్మెన్స్ చేయడానికి అంతగా స్కోప్ లేదు. పోలీసుల్లో కూడా మంచి నిజాయితీ పరులు ఉంటారని ఒక పాత్ర ద్వారా చూపిస్తాడు. ఒక మంచి సినిమాని కుటుంబం అంతా కలిసి కూర్చొని కంపల్సరీ చూడాల్సిన సినిమా ఏదైనా ఉంది అంటే ఈ 2024లో వాటిల్లో ఇది కూడా చేరుతుంది. ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి. నాజర్ పాత్ర మనసుకు హత్తుకుంటుంది. బాయ్ పాత్రలో నాజర్ జీవించాడని చెప్పొచ్చు. కథకి చాలా అవసరమైన పాత్ర అది. అలాగే సలార్ సినిమాలో చిన్నప్పుడు ప్రభాస్గా నటించిన వ్యక్తి సముద్రగాని ఫ్లాష్ బ్యాక్లో చిన్నప్పుడు కుర్రాడుగా నటించాడు. ఆ పాత్ర కూడా చాలా ఆకట్టుకుంటుంది. ఆ పాత్రను అతను బాగా పోషించాడు. ఒక పెద్ద మొత్తం మన దగ్గరికి వస్తుంది అంటే మనది కాకపోయినా దాని మీద ఆశ పెంచుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు. చివరికి చర్చి ఫాదర్ కూడా దశం భాగాలు ఇమ్మని కోరుకునే రేంజ్ మాయ చేస్తుంది డబ్బు. ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి. ఈ సినిమా ప్రస్తుతానికి థియేటర్లో రిలీజ్ అయింది. త్వరలో ఓటీటీలో రిలీజ్ అయ్యాక తెలుగులో కూడా రావచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?